నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తున్నామని అధికార పార్టీ నేతలు చెబుతూ ఉండగా, రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొనుగోళ్ల వ్యవహారంపై రాజకీయ రంగు పులుముకుంది. కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతుల్ని ఆదుకుంటామని ప్రభుత్వం అంటుంటే మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు, కనిగిరి, సర్వేపల్లి జలాశయాల పరిధిలో మొదటి పంట కింద 7,70,000 ఎకరాల్లో వరిని సాగు చేశారు. నీరు సమృద్ధిగా ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 300 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొలాల్లోనే యంత్రాలతో వరి కోతలు చేపట్టి కొనుగోలు కేంద్రాలకు పంటను రైతులు తరలిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందని అధికారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పుట్టి వరిధాన్యం ధరను 19,600 రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం నిర్దేశిత ప్రమాణాల కంటే తేమ శాతం అధికంగా ఉండడంతో 16,000 నుంచి 17,000 రూపాయలు చెల్లిస్తున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించకుండానే ధరను తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ధాన్యం విక్రయాలకు సంబంధించి అవకతవకలు వెలుగు చూస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తేమ సాకు చెప్పి ధరలు తగ్గిస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 5,864 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా జిల్లాలో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. వరి ధాన్యం కొనుగోళ్లపై గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను టీడీపీ నేతలు ప్రస్తావిస్తూ రైతులకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము చెల్లించామని చెబుతున్నారు. ఇలా వరి ధాన్యం కొనుగోళ్లపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.